హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. ఈ వీడియోలో మీకు బ్యాంకింగ్ సిలబస్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రీజనింగ్ సిలబస్ వచ్చేసరికి మనకి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి అయితే ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో. సో రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసరికి పజిల్స్ టాపిక్ ఉంటుంది. పజిల్స్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాంకింగ్ రీజనింగ్లో అయితే. సో ఈ పజిల్స్ టాపిక్ అనేది 20 to 25 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మిస్లీనియస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మిస్లీనియస్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి 10 to 15 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పజిల్స్లో మనకి కొన్ని మోడల్స్ అయితే ఉంటాయి. ఆ మోడల్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో పజిల్స్ మోడల్స్ వచ్చేసరికి మనకి టోటల్ 5 అయితే మోస్ట్ రిపీటెడ్గా ఉంటాయి ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే. సో ఫస్ట్ లీనియర్ ఆర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ మోడల్ అయితే ఉంటుంది పజిల్. అంటే ఏంటంటే మనకి ఇట్లా లీనియర్గా కొన్ని అరేంజ్మెంట్స్ అయితే ఇస్తారు. సో కొన్ని పర్సన్స్ అనేవాళ్ళు నార్త్ డైరెక్షన్ అండ్ కొన్ని పర్సన్స్ అనేవాళ్ళు సౌత్ డైరెక్షన్ అయితే మనకి పజిల్లో మెన్షన్ చేస్తారు. సో లీనియర్ అరేంజ్మెంట్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ అంటే మనకు బాక్స్ టైప్ ఇస్తారు అండ్ సెంటర్లో కొన్ని పర్సన్స్ ఉన్నారు అండ్ కార్నర్స్లో కొన్ని పర్సన్స్ ఉన్నారు అని అయితే పజిల్స్లో మెన్షన్ చేస్తారు. ఇది కార్నర్స్ అన్నమాట అండ్ ఇది మిడిల్ అన్నమాట. సో స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ టైప్ పజిల్ అయితే ఈ మోడల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ బాక్స్ ఆర్ ఫ్లోర్ పజిల్స్ అంటే మనకి టోటల్ 8 to 10 పర్సన్స్ అయితే మనకి మెన్షన్ చేస్తారు అండ్ ఈచ్ పర్సన్ ఒక్కొక్క ఫ్లోర్లో ఉన్నారని మెన్షన్ చేస్తారు. సో ఫస్ట్ టాప్ ఫ్లోర్ వచ్చేసరికి 8, నెక్స్ట్ 7, నెక్స్ట్ 6 ఆ ఆర్డర్లో అయితే మనం ఆ పర్సన్స్ని అరేంజ్ చేయాలి. సో 8th ఎవరున్నారు, 8th ఫ్లోర్లో ఎవరున్నారు, 7th ఫ్లోర్లో ఎవరున్నారు, 6th ఫ్లోర్లో ఎవరున్నారు. సో అట్లా అయితే మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది బాక్స్ ఆర్ ఫ్లోర్ టైప్ మోడల్లో. ఇది మోస్ట్ ఈజీ మోడల్, చాలా ఈజీగా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ మోడల్ అయితే. అండ్ నెక్స్ట్ సిటీస్ మోడల్ ఉంటుంది. అంటే మనకి కొన్ని సిటీస్ ఇస్తారనమాట. XYZ అని మ్యాక్సిమం 3 సిటీస్ అయితే ఇస్తారు అండ్ 10 నెంబర్స్ అయితే ఇస్తారు. 10 to 12 నెంబర్స్ని అయితే మనకి అరేంజ్ చేయమని ఇస్తారు. ఈ త్రీ సిటీస్లో మనం ఆ 10 to 12 నెంబర్స్ని అయితే అరేంజ్ చేయాలి ఇచ్చిన కండిషన్స్ బట్టి. సో సిటీస్ టైప్ మోడల్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. విత్ ఇన్ షార్ట్ టైంలో మనం పజిల్ని అయితే క్రాక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏజెస్ మోడల్ పజిల్ ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఏజ్ ఇచ్చేస్తారు అండ్ ఒక ఇయర్ అయితే రెఫరెన్స్గా ఇచ్చేస్తారు. 2000 ఫర్ ఎగ్జాంపుల్ 2000 అనే ఇయర్కి ఎక్స్ పర్సన్కి 50 ఇయర్స్ ఉన్నాయి అండ్ రిమైనింగ్ పర్సన్స్ కూడా ఈ పర్సన్ రెఫరెన్స్గా తీసుకొని రిమైనింగ్ పర్సన్స్ ఏజ్ అయితే మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏజెస్ మోడల్ పజిల్ అయితే ఇలా ఉంటుంది. అండ్ వీటిలో మోస్ట్ ఈజీ మోడల్ ఏదంటే బాక్స్ అండ్ ఫ్లోర్ టైప్ పజిల్ చాలా ఈజీగా చేయొచ్చు అండ్ సిటీస్ మోడల్ పజిల్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ లీనియర్ ఆర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ మీకు అందరికీ బాగా ఫెమిలియర్ అరేంజ్మెంట్ ఒకటి ఉంది. సో సర్క్యులర్ మోడల్ అనేది ఈజీగా ఉంటుంది. సమ్ టైమ్స్ ఇది కూడా టఫ్గా ఇస్తాడు. సో ఆ పజిల్ మీరు చూడగానే ఐడెంటిఫై చేయాలి అది ఈజీగా ఉందా టఫ్గా ఉందని. ఈజీగా ఉంటే అది సాల్వ్ చేయండి, టఫ్గా ఉంటే దాన్ని నెక్స్ట్ సాల్వ్ చేయండి. ఫస్ట్ అయితే మీరు పజిల్స్ అసలు టచ్ చేయొద్దు, పజిల్స్ లాస్ట్లో చేయండి. మీకు 20 to 25 మార్క్స్కి అయితే ఉంటాయి ఈ పజిల్స్. బట్ ఈ పజిల్స్ అయితే మీరు టచ్ చేయొద్దు, టైం అయితే చాలా కిల్ చేస్తుంది. సో ఫస్ట్ మీరు మిస్లీనియస్ అయితే ఫస్ట్ అటెంప్ట్ చేయండి. మిస్లీనియస్ అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పజిల్స్ టాపిక్ అయితే మీరు టచ్ చేయండి ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ మిస్లీనియస్ టాపిక్స్ చూద్దాం. మిస్లీనియస్ టాపిక్స్ వచ్చేసరికి మనకి 10 to 15 మార్క్స్ వరకు అయితే ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. ఎనీ బ్యాంక్, SBI కానీ, IBPS కానీ, RBI కానీ ఎనీ బ్యాంక్ 10 to 15 మార్క్స్కి అయితే ఇస్తారు మిస్లీనియస్ టాపిక్స్. సో ఇందులో మోస్ట్ ఈజీ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి సిల్లోజిజమ్స్ అనమాట. సిల్లోజిజమ్స్ 3 to 5 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆల్ఫాబెట్ టెస్ట్ ఉంటుంది. ఆల్ఫాబెట్ టెస్ట్ అంటే మీకు సమ్ వర్డ్స్ అయితే ఇస్తారు. ఆ వర్డ్స్లో నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎన్నో కనుక్కోవాలి అండ్ సమ్ అరేంజ్మెంట్స్ అయితే ఇస్తారు. యాజ్ పర్ ది కండిషన్స్ మీరు అయితే ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్ అనేది మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది 3 to 5 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ర్యాంకింగ్ అండ్ ఆర్డర్ 3 మార్క్స్కి ఉంటుంది మ్యాక్సిమమ్. అండ్ నెక్స్ట్
కోడింగ్ అండ్ డీకోడింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇదైతే 3 to 5 మార్క్స్ అయితే ఉంటుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఆన్సర్లో మీరు ఆ కోడ్స్ కి ఆన్సర్ ఏంటనేది మీరు కనుక్కోవాలి. ఆ వర్డ్స్ కి కోడ్స్ ఏంటనేవి మీరు కనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ డైరెక్షన్స్ అన్నమాట. డైరెక్షన్స్ అంటే నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఉంది కదా. సో ఈ డైరెక్షన్స్ లో అయితే మనకి చిన్న డైరెక్షన్ టెస్ట్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోస్ లో మీకు ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రాబ్లమ్స్. సో డైరెక్షన్ టెస్ట్ అయితే 3 to 5 మార్క్స్ అయితే ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇదైతే మీరు ఫస్ట్ క్లియర్ చేయండి, ఫస్ట్ అటెంప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ సిల్లోజిజమ్స్ ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ కొంతమంది స్టూడెంట్స్కి ఈజీగా ఉంటుంది అండ్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. సో బ్లడ్ రిలేషన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే 3 to 5 మార్క్స్ అయితే మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇది కూడా చాలా ఈజీ టాపిక్కే, కాకపోతే కొంతమంది స్టూడెంట్స్ డిఫికల్టీ ఫేస్ చేస్తారు. సో మీకు ఏదైనా ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ ఉంటే ఏ టాపిక్ అయినా మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ మెయిన్స్ లో వచ్చే రీజనింగ్ టాపిక్స్ ఏంటో చూద్దాం. అండ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ అన్నమాట. కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ అంటే మనకి క్వశ్చన్ లో కాజెస్ అనేవి ఇస్తారు, ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ బట్టి దాని కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ అయితే మనం ఆప్షన్స్ లో టిక్ చేయాల్సి ఉంటుంది, మార్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఇస్తారు మనకి క్వశ్చన్ లో, అండ్ దానికి అజంప్షన్స్ అయితే మనం టిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసర్షన్ అండ్ రీజనింగ్ అన్నమాట. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఉంటాయి. అండ్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు మనకి క్వశ్చన్ లో, దానికి తగ్గ కన్క్లూజన్ అయితే మనం టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ టాపిక్ ఉంటుంది. క్వశ్చన్ లో మనకి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు అండ్ దానికి ఆర్గ్యూ చేసేటట్టు ఏ ఆప్షన్ అయితే ఉందో దాన్ని అయితే మనం టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్నమాట. అంటే మనకి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు అండ్ ఆ స్టేట్మెంట్ కి కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఏంటో మనం టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది కాన్సెప్ట్ అయితే. సో ఇది మనకి ప్రిలిమ్స్ లో అయితే రాదు, మాక్సిమం మెయిన్స్ లోనే వస్తుంది. సో ఇదైతే రీజనింగ్ సిలబస్. నెక్స్ట్ మనం యాప్టిట్యూడ్ సిలబస్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మీరు ఎప్పుడు రీజనింగ్ లో మిస్లీనియస్ టాపిక్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి. మిస్లీనియస్ అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు పజిల్స్ టాపిక్ అయితే టచ్ చేయండి. సో మీకు అప్పుడు టైం అయితే సేవ్ అవుద్ది. అండ్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయొద్దు. ఎగ్జామినేషన్ లో మీకు క్వశ్చన్స్ చూస్ చేసుకోవడం రావాలి. ఏ క్వశ్చన్ ఈజీగా మనం చేయగలం, ఏ క్వశ్చన్ మనకి ఇన్ టైంలో షార్ట్ టైంలో మనం క్లియర్ చేయగలం అనేది మీకు ఆ క్వశ్చన్ చూడగానే మీకు అర్థం అవ్వాలి. అది త్రూ మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ ప్రాక్టీస్ అలవాటు అవుతుంది. ఏ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్స్ మనం స్కిప్ చేయాలి అనేది ఓన్లీ త్రూ మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్ డైలీ రాయడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ 3 డేస్కి ఒకసారన్నా ఒక మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీకు మీ పర్ఫార్మెన్స్ ఏంటనేది తెలుస్తుంది. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత కాన్సెప్ట్ తెలిసినా మీకు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయకపోతే మీరు ఎంత టైంలో క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారు అనేది మీకు తెలియదు. సో మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ అట్లీస్ట్ 3 డేస్కి ఒకసారన్నా ఒక మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. రిమైనింగ్ టైంలో మీకు కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వండి, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ మనం యాప్టిట్యూడ్ సిలబస్ అయితే డిస్కస్ చేసుకుందాం. యాప్టిట్యూడ్ లో మనకి ఈజీ టాపిక్స్ ఒకసారి చూద్దాం, ఈజీగా స్కోర్ వచ్చే టాపిక్స్. దాంట్లో ఫస్ట్ మనకి సింప్లిఫికేషన్స్ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఈ సింప్లిఫికేషన్స్ రావాలంటే ఫస్ట్ పర్సంటేజ్ టాపిక్ అయితే మీకు రావాలి. సో ఈ పర్సంటేజ్ టాపిక్ వస్తే మీరు ఈజీగా సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ పర్సంటేజ్ నేర్చుకోండి. పర్సంటేజ్ నేర్చుకున్న తర్వాత సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ సింప్లిఫికేషన్స్ వచ్చేసరికి 10 to 15 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మిస్సింగ్ నంబర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మిస్సింగ్ నంబర్స్ అంటే మీకు తెలుసు కదా, కొన్ని నంబర్స్ ఇస్తారు అండ్ మధ్యలో ఒక నంబర్ అయితే మిస్ అవుతుంది. ఆ మిస్సింగ్ నంబర్ ఏంటనేది మీరు ఐడెంటిఫై చేయాలి. సో మిస్సింగ్ నంబర్స్ వచ్చేసరికి మాక్సిమం 5 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ అప్రాక్సిమేషన్స్ వచ్చేసరికి 10 to 15 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ రాంగ్ నెంబర్ సిరీస్ ఉంటుంది. రాంగ్ నెంబర్ సిరీస్ అంటే మనకి నంబర్ సిరీస్ మొత్తం ఇచ్చేస్తారు, అందులో ఒక నంబర్ అయితే రాంగ్ నెంబర్ ఉంటుంది.
సో ఆ రాంగ్ నెంబర్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి యాజ్ పర్ ది లాజిక్. సో రాంగ్ నెంబర్ సిరీస్ అయితే మనకి 5 మార్క్స్ అన్నమాట. 5 మార్క్స్ ఉంటుంది. అండ్ మీకు సింప్లిఫికేషన్స్ అండ్ మిస్సింగ్ నెంబర్స్ అనేది ఒక సెట్ లో అయితే ఇస్తారు. అంటే ఎగ్జామినేషన్ ఒక సెట్ ఉంటుంది కదా, షిఫ్ట్ ఏబిసి షిఫ్ట్స్ ఉంటాయి కదా ఒక డేకి. సో ఒక షిఫ్ట్ లో సింప్లిఫికేషన్స్ అండ్ మిస్సింగ్ నెంబర్స్ ఇస్తే ఇంకో షిఫ్ట్ లో మనకి అప్రాక్సిమేషన్స్ అండ్ రాంగ్ నెంబర్ సిరీస్ అయితే ఇస్తాడు. ఈ 4 టాపిక్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా మనకి 10 to 15 మార్క్స్ అయితే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట. మాక్సిమం 20 మార్క్స్ వరకు అయితే ఈ టాపిక్స్ నుంచి మనం స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా డెడ్ ఈజీ టాపిక్. ఇది 5 మార్క్స్ ఉంటుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అండ్ నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే డిఏ అనమాట. సో మాక్సిమం 2 to 3 డిఏస్ అయితే ఇస్తారు. దాంట్లో మనకు ఒక డిఏ అయితే చాలా ఈజీగా అటెంప్ట్ చేసేటట్టు ఉంటుంది. 5 మార్క్స్ ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు అనమాట. సో టోటల్ మనకి ఈజీ టాపిక్స్ నుంచి 20 to 25 మార్క్స్ అయితే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ మిస్లీనియస్ టాపిక్స్ చూద్దాం. మిస్లీనియస్ టాపిక్స్ అండ్ ఇది కొంచెం టఫ్ టాపిక్స్ అన్నమాట. టఫ్ క్వశ్చన్స్ అయితే ఈ మిస్లీనియస్ టాపిక్స్ నుంచే ఇస్తారు. అండ్ ప్రీవియస్ గా మనం చూసిన ఈజీ టాపిక్స్ అయితే చాలా ఈజీగా అటెంప్ట్ చేసేటట్టు ఉంటాయి. సో ఫస్ట్ ఈ మిస్లీనియస్ టాపిక్స్ చూద్దాం. దీంట్లో పర్సంటేజ్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, పర్సంటేజ్ ఈజీగా ఉంటుంది. అండ్ ఇది బాగా ప్రాక్టీస్ చేస్తేనే మిగతా టాపిక్స్ అన్ని కూడా ఈ యొక్క పర్సంటేజ్ టాపిక్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. సో పర్సంటేజ్ టాపిక్ బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ రేషియో అండ్ ప్రొపోర్షన్ టాపిక్ కూడా చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. దీని నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది 1 మార్క్. అండ్ నెక్స్ట్ యావరేజెస్ కూడా ఈజీగా ఉంటుంది. యావరేజెస్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ పార్ట్నర్షిప్ కూడా ఈజీగా ఉంటుంది. పార్ట్నర్షిప్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 మార్క్ అయితే వస్తుంది. ఈచ్ టాపిక్ నుంచి ఈచ్ మార్క్ 1 మార్క్ వస్తుంది. సో ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కొంచెం డిఫికల్ట్ గా ఉండే టాపిక్స్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ చాలా డెడ్ ఈజీగా ఉంటుంది అటెంప్ట్ చేసేటట్టు. ఈజీ టాపిక్ ఇది. అండ్ మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద, ఈ టాపిక్ మీద అయితే మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్ టాపిక్ ఉంటుంది. సో ఈ టాపిక్స్ మీరైతే కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది, మోడరేట్ గా ఉంటుంది అనమాట ఈ టాపిక్. సో ఈ టాపిక్ మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మాక్సిమం 1 మార్క్ ఇస్తాడు. సో సమ్ టైమ్స్ అది కూడా ఇవ్వడు. అండ్ నెక్స్ట్ ఈ ప్రాబబిలిటీ కూడా 1 మార్క్ అయితే ఇస్తాడు. సమ్ టైమ్స్ అది కూడా ఇవ్వడు. సో ఈ టాపిక్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి, వస్తే అటెంప్ట్ చేస్తారు. చాలా ఈజీగా ఉంటుంది. 1 మార్క్ అయితే మనం ఈచ్ 1 మార్క్ అయితే మనం స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏజెస్ టాపిక్ మీకు తెలిసిందే కదా, ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఏజెస్ టాపిక్ మనం 1 మార్క్ అయితే వస్తుంది ఈజీగా. అండ్ నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్ ఈజీ టు మోడరేట్ అయితే ఉంటుంది. సమ్ టైమ్స్ ఈజీగా ఉంటుంది, సమ్ టైమ్స్ కొంచెం మోడరేట్ గా ఉంటుంది అనమాట. సో దీని నుంచి 1 మార్క్ అయితే మనం స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ మిక్స్చర్ అండ్ యారిగేషన్స్ కూడా ఈజీ టు మోడరేట్ అయితే ఉంటుంది. సమ్ టైమ్స్ ఈజీగా ఇస్తాడు, సమ్ టైమ్స్ మోడరేట్ గా ఇస్తాడు. దీని నుంచి మనకి 1 మార్క్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది కదా, దీంట్లో చాలా మోడల్స్ అయితే ఉంటాయి. అందులో మోస్ట్ ఫెమిలియర్ మోడల్స్ బార్ గ్రాఫ్స్ అండ్ పై చార్ట్స్ అనమాట. అండ్ ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి. సో ఆ మోడల్స్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటాయి. ఇంకొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి, అవి కొంచెం మోడరేట్ గా ఉంటాయి. సో ఈజీ టాపిక్స్ ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ లో బార్ గ్రాఫ్స్ అండ్ పై చార్ట్స్ అనమాట. సో ఇవైతే ఈజీగా మనకు 5 మార్క్స్ వచ్చేటట్టు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇవైతే కొంచెం టఫ్ టాపిక్స్ ఇవి. ముందు మీరు ఈ మిస్లీనియస్ టాపిక్స్ లో ప్రీవియస్ గా చెప్పిన టాపిక్స్ అయితే ఫస్ట్ అటెంప్ట్ చేయండి. లాస్ట్ లో ఈ టాపిక్స్ అయితే మీరు అటెంప్ట్ చేయండి. అందులో ఫస్ట్ మెన్సురేషన్ 2D అండ్ 3D కంప్లీట్లీ ఫార్ములా బేస్డ్ అనమాట. మీరు ఫార్ములాస్ బాగా నేర్చుకుంటే ఇదైతే మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో మీరు బాగా ఫార్ములాస్ నేర్చుకోవాలి 2D అండ్ 3D మెన్సురేషన్ కి. సో నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కూడా మీకు ఫార్ములా బేస్డే.
ఇది కూడా కొంచెం ఈజీగా ఉంటుంది, బట్ సమ్‌టైమ్స్ టఫ్‌గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ కూడా ప్యూర్ ఫార్ములా బేస్డ్ అనమాట ఇది. సో, మీరు ఇదైతే ఫార్ములాస్ బాగా నేర్చుకోండి. ఈ టాపిక్స్ ఏవైతే చెప్తున్నానో ఆల్జీబ్రా కూడా ఫార్ములా బేస్డే మొత్తం. సో, మీరు ఈ టాపిక్స్ అయితే టోటల్లీ ఫార్ములా బేస్డే. ఫార్ములాస్ బాగా వస్తే ఈ టాపిక్స్ అయితే మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సర్చ్ అండ్ ఇండిసెస్ టాపిక్ ఉంటది. ఇది కూడా ఈజీ టు మోడరేట్ అయితే ఉంటది. ఇది కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు క్లియర్ చేయొచ్చు, అటెంప్ట్ చేయొచ్చు. సో, ఈ టాపిక్స్ అయితే మనకి యాప్టిట్యూడ్‌లో ఉంటాయి. మీకు ఈజీ టాపిక్స్ ఏంటో, టఫ్ టాపిక్స్ ఏంటో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంగ్లీష్ కోసం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 35 క్వెషన్స్ 35 మార్క్స్‌కి అయితే ఉంటది. దీంట్లో మనకి ఈజీ టాపిక్స్ నుంచి నియర్లీ 20-25 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. సో, మీకు యాప్టిట్యూడ్, మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరికైనా భయం ఉంటే ఫస్ట్ ఆ ఈజీ టాపిక్స్ మీద కాన్సంట్రేషన్ చేయండి. సో, మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తది. అటెంప్ట్ చేయగలం యాప్టిట్యూడ్ సెక్షన్ అనేది. సో, ఫస్ట్ అయితే ఈజీ టాపిక్స్ మీరు నేర్చుకోండి. ఈజీగా ఒక 20-25 మార్క్స్ అయితే మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ టాపిక్స్ మీద మీరు ఏదైతే ఈజీగా ఉన్నాయో ఆ టాపిక్స్ మీద అయితే ఇప్పుడు మీకు ఈ మెన్సురేషన్ 2D అండ్ 3Dలో కూడా మీకు కొన్ని ఈజీ టాపిక్స్ ఉంటాయన్నమాట. ఈజీ క్వెషన్స్ ఏవైతే ఉంటాయో రిపీటెడ్‌గా ఆ క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు టఫ్‌గా అనిపించే క్వెషన్స్ మీరు ఇగ్నోర్ చేయండి కావాలంటే. ఓకేనా? మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ క్వెషన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి టఫ్ టాపిక్స్ నుంచి. సో, ఆ మోడల్స్ వస్తే మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు కదా! మీరు కంప్లీట్‌గా ఇదైతే వదిలేయొద్దు. సో, మీరు ఇట్లా మంచి స్కోర్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి యాప్టిట్యూడ్ నుంచి. మ్యాథ్స్ అంటే భయం ఉన్నోళ్ళు, మ్యాథ్స్ అంటే కొంచెం ఆహ్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈజీ టాపిక్స్ మీద మెయిన్ కాన్సంట్రేషన్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్ అయితే ఒకసారి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంగ్లీష్ సిలబస్‌లో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే పారాగ్రాఫ్ అన్నమాట. పారాగ్రాఫ్ మీద క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, అదే రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఇది మాక్సిమం బ్యాంకింగ్‌కొచ్చేసరికి 7 మార్క్స్ అయితే మనకి ఈజీగా స్కోర్ చేయొచ్చు. సమ్‌టైమ్స్ కొంచెం టఫ్‌గా ఉంటాయి క్వెషన్స్. సో, మాక్సిమం ఓ 5 మార్క్స్ అయితే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటది. గ్రామర్ అంటే మనకి గ్రామర్ పాయింట్స్ ఏమి అడగరు. బట్ మీకు ఆ నాలెడ్జ్ అయితే ఉండాలి. గ్రామర్ నాలెడ్జ్ ఉంటేనే మనం మిగతావన్నీ అటెంప్ట్ చేయగలం కాబట్టి గ్రామర్ మనకు చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీషు. అండ్ మీరు స్కూలింగ్‌లో నేర్చుకున్న ఇంగ్లీష్ గ్రామర్‌కి అండ్ ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి నేర్చుకున్న ఇంగ్లీష్ గ్రామర్‌కి కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంటది. సో, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడే స్ట్రక్ అవుతారు. ఇంగ్లీష్ దగ్గర ఇబ్బంది పడతారు. సో, ఇంగ్లీష్ అయితే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. బ్యాంకింగ్ ఇంగ్లీషు ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కాంప్లికేటెడ్ టాపిక్ కూడా ఇంగ్లీష్ సబ్జెక్టే బ్యాంకింగ్ విషయంలో అయితే. అండ్ ఎస్ఎస్‌సిలో మీకు చాలా ఈజీగా ఉంటది. బట్ బ్యాంకింగ్ రిలేటెడ్ గ్రామర్ మాత్రం కంప్లీట్‌లీ డిఫరెంట్ అండ్ టఫ్‌గా ఉంటది. సో, ఇంగ్లీష్ మీద మీరు కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ స్పాటింగ్ ఎర్రర్స్ ఉంటాయి. స్పాటింగ్ ఎర్రర్స్ అంటే మనకి సెంటెన్స్ ఇచ్చేస్తారు. సెంటెన్స్‌లో మనకి ఎర్రర్ ఎక్కడుందో మనం స్పాట్ చేయాలన్నమాట. సో, అదే స్పాటింగ్ ఎర్రర్స్ అంటే. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే మనకి సెంటెన్సెస్ ఇస్తారు. అండ్ ఆ సెంటెన్సెస్‌కి బ్లాంక్స్ ఉంటాయన్నమాట. సో, మనకు ఆప్షన్స్‌లో ఏ వర్డ్ అయితే ఆ బ్లాంక్‌లో ఫిట్ అవుద్దో ఆ ఆప్షన్ అయితే మనం చూజ్ చేయాల్సి ఉంటది. అదే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నెక్స్ట్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఈ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మీకు బాగా రావాలంటే హిందూ న్యూస్ పేపర్ అయితే మీరు ఫాలో అవ్వండి. హిందూ న్యూస్ పేపర్ ఉన్నది కదా! ఇంగ్లీష్ ఎడిటోరియల్. సో, ఈ హిందూ న్యూస్ పేపర్ అయితే మీరు ఫాలో అవ్వండి. మీకు బ్యాంకింగ్ ఇంగ్లీష్‌కి చాలా హెల్ప్ అవుద్ది. అండ్ మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. ఈ మొత్తం టాపిక్స్ అన్నీ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఈ పారాగ్రాఫ్, ఈ ఇంగ్లీష్ గ్రామర్, స్పాటింగ్ ఎర్రర్స్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ప్రతిదీ మీకు ఈ హిందూ న్యూస్ పేపర్ బేస్ చేసుకొనే మీకు కొత్త కొత్త వర్డ్స్ గానీ, కొత్త కొత్త ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ, కొత్త కొత్త సెంటెన్స్ ఫ్రేమింగ్ గానీ మొత్తం అంతా హిందూ న్యూస్ పేపర్ మీదే మీకు డిపెండ్ అయ్యి ఉంటది. సో, డైలీ ఈ న్యూస్ పేపర్ అయితే మీరు చదవండి. అందులో వచ్చిన కొత్త టెర్మినాలజీని మీరు నోట్స్ మేక్ చేసుకోండి. మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటది ఇంగ్లీష్ బ్యాంకింగ్‌లో. సో, నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ వచ్చేసరికి మనకి ఒక వర్డ్ అయితే ఇస్తారు.
ఆ వర్డ్కి ఒక సెంటెన్స్ ఇస్తారు. ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ అయితే మనకి అండర్లైన్ చేసి ఉంటుంది. అండ్ ఆ వర్డ్కి సూటబుల్గా ఏ వర్డ్ అయితే మనకి ఫిట్ అవుద్దో ఆ వర్డ్ని అయితే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి. ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా మీకు హిందూ న్యూస్ పేపర్ నుంచే రిఫర్ చేస్తారు. సో మీరు ఏదన్నా మీకు ఇంగ్లీష్ బ్యాంకింగ్ బేస్ ఏంటంటే హిందూ న్యూస్ పేపరే. అండ్ నెక్స్ట్ మిస్పెల్ట్ వర్డ్స్ ఉంటాయి. అంటే మీకు వర్డ్ రాంగ్ లెటర్ వర్డ్స్ ఇస్తారనమాట. ఐ మీన్ మిస్పెల్ట్ వర్డ్స్ ఇస్తారు. సో రాంగ్ వర్డ్స్ ఇస్తారు, దాన్ని అయితే మనం కరెక్ట్ చేయాలి. జంబుల్డ్ వర్డ్స్ అంటే మనకి కొన్ని వర్డ్స్ అయితే పారాగ్రాఫ్ లో జంబుల్ చేసి ఉంటాయి. ఆ పారాగ్రాఫ్ లో జంబుల్ చేసిన వర్డ్స్ ని మీరు కరెక్ట్ గా ఆ సెంటెన్స్ కి తగ్గట్టు మీరు ఫిట్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అన్నమాట. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటే మనకి 5 సెట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇస్తారు. ఆ 5 సెట్ ఆఫ్ సెంటెన్సెస్ ని మనం కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తే మనకు ఒక పారాగ్రాఫ్ అనేది ఫార్మ్ అవుద్ది. సో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అయితే అలా చేయాలి. నెక్స్ట్ పారాజంబుల్స్ అన్నమాట. పారాజంబుల్స్ టాపిక్ కూడా ఈజీ టాపిక్కే. అండ్ నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ ఉంటుంది. క్లోజ్ టెస్ట్ అంటే మనకి పారాగ్రాఫ్ లో కొన్ని బ్లాంక్స్ అయితే ఖాళీగా ఉంటాయి. ఆ బ్లాంక్స్ లో అయితే మీరు దానికి కరెక్ట్ సూటబుల్ అండ్ ఆ పారాగ్రాఫ్ కి ఆ కంటెక్స్ట్ కి తగ్గట్టు మీరు ఆ వర్డ్స్ అయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది ఆ బ్లాంక్స్ లో. అదే క్లోజ్ టెస్ట్. సో మీకు బ్యాంకింగ్ ఇంగ్లీష్ వచ్చేసరికి టోటల్ 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ 30 మార్క్స్కి అయితే ఉంటుంది. సో అందులో మీరు ఈజీగా స్కోర్ చేయాల్సిందంటూ ఏముండదు దీంట్లో. బికాజ్ మీకు మొత్తం అంతా బాగా రావాలి ఇంగ్లీష్. మీరు ఈ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ బాగా ప్రిపేర్ అయితే మీకు ఈజీగా 30 మార్క్స్ అనే వస్తాయి. సో ఇంగ్లీష్ విషయంలో మీరు ఆ న్యూస్ పేపర్ అయితే మీరు ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ టాపిక్స్ చూద్దాం. జనరల్ అవేర్నెస్ లో మనకి కరెంట్ అఫైర్స్ అయితే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మోస్ట్లీ మనకి బ్యాంకింగ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అడుగుతారు. బ్యాంకింగ్ రిలేటెడ్ స్కీమ్స్ అండ్ ఆర్బీఐ రెగ్యులేషన్స్, రెపో రేట్. సో ఈ టాపిక్స్ అయితే మోస్ట్లీ మనకి అడుగుతారు అనమాట. కరెంట్ అఫైర్స్ లో కూడా ఓన్లీ బ్యాంకింగ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ రిమైనింగ్ అదర్ కరెంట్ అఫైర్స్ అయితే మీరు కాన్సన్ట్రేషన్ చేయొద్దు బ్యాంకింగ్ లో అయితే. నెక్స్ట్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది. బ్యాంకింగ్ అవేర్నెస్ బుక్స్ ఉంటాయి బయట. సో ఆ బుక్స్ అయితే మీరు పర్చేస్ చేయండి. అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ లో ఏముంటుందంటే మనకి ఏ బ్యాంక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎస్బీఐ అసలు బ్యాంక్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, ఏ బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి, అండ్ వాటి ఫంక్షనింగ్స్ ఏంటి. సో ఆ టాపిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. బ్యాంకింగ్ అవేర్నెస్ మీకు బయట బుక్స్ ఉంటాయి బ్యాంకింగ్ అవేర్నెస్వి. సో అదైతే మీరు పర్చేస్ చేయండి. నెక్స్ట్ ఎకానమీ ఉంటుంది. ఎకానమీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ జనరల్ అవేర్నెస్లో బ్యాంకింగ్ సిలబస్లోని. సో మోస్ట్లీ మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఈ 3 టాపిక్స్ మీదే. అండ్ రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే మేము మెన్షన్ చేసామో ఇక్కడ స్పోర్ట్స్, కరెన్సీస్, క్యాపిటల్స్, వీటన్నిటి నుంచి మ్యాక్సిమం 1 or 2 మార్క్స్ అయితే వస్తాయి అంతే. రిమైనింగ్ మార్క్స్ అన్నీ కూడా మనకి ఈ 3 టాపిక్స్ నుంచే వస్తుంది. అండ్ ఈ రిమైనింగ్ టాపిక్స్ నుంచి జస్ట్ 1 or 2 మార్క్స్ అయితే మనకు వస్తుంది అనమాట. వెరీ నెగ్లిజిబుల్ మార్క్స్ రిమైనింగ్ కంపేర్ చేసుకుంటే రిమైనింగ్ టాపిక్స్తో. సో మీ కాన్సన్ట్రేషన్ అంతా ఈ 3 టాపిక్స్ మీద ఉండాలి. అండ్ మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అయినట్టయితే మీకు ఈ టాపిక్స్ ఆల్రెడీ గ్రిప్లో ఉంటాయి అనమాట. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు గ్రిప్లో ఉంటాయి. సో మీరు ఎక్స్ట్రా ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఎస్ఎస్సి వాళ్ళు ప్రిపేర్ అయితే, ఎస్ఎస్సి స్టూడెంట్స్ అయితే. ఓకే, ఓన్లీ బ్యాంకింగ్ స్టూడెంట్స్ అయితే మీరు ఈ 3 టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. రిమైనింగ్ టాపిక్స్ నెగ్లిజిబుల్. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ సిలబస్ చూద్దాం. అండ్ మీకు జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ సిలబస్ అనేది మెయిన్స్లో ఉంటుంది, ప్రిలిమ్స్లో అయితే ఉండదు. సో కంప్యూటర్ నాలెడ్జ్ సిలబస్ వచ్చేసరికి మనకు ఫస్ట్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ జనరేషన్స్ ఉంటాయి, ఇది కూడా ఈజీగా ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మీకు ఎంఎస్ ఆఫీస్ నుంచి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కంప్యూటర్ నాలెడ్జ్ టోటల్ 20 మార్క్స్ ఉంటుంది. 20 మార్క్స్లో ఈ ఎంఎస్ ఆఫీస్ నుంచే మ్యాక్సిమం 10 మార్క్స్ అయితే వస్తుంది. సో మీరు ఎంఎస్ ఆఫీస్ షార్ట్ కట్ కీస్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్,
ఎంఎస్ నోట్ ప్యాడ్. సో వాటి మీద అయితే కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు ఈజీగా 10 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ అన్ని కలిపి మనకి 10 మార్క్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్స్ టాపిక్ ఉంటుంది, ఇంటర్నెట్ అండ్ సర్వీస్ టాపిక్ ఉంటుంది, అండ్ కంప్యూటర్ ఎబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంటే. మనకి ఎలా లేదన్నా ఒక 2 ఎబ్రివేషన్స్ అయితే కంపల్సరీ అడుగుతారు. సో కంప్యూటర్ ఎబ్రివేషన్స్ కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. చాలా సింపుల్ టాపిక్, ఈజీగా ఉంటుంది కంప్యూటర్ ఎబ్రివేషన్స్. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ కూడా ఈజీ టాపిక్కే. నెక్స్ట్ నెట్వర్కింగ్ అండ్ కమ్యూనికేషన్స్ టాపిక్ ఉంటుంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది, నెక్స్ట్ ఎథికల్ హ్యాకింగ్ ఉంటుంది, సెక్యూరిటీ టూల్స్ అండ్ వైరసెస్ ఉంటాయి. ఇక్కడ వైరసెస్ ఉన్నాయి కదా, ఈ వైరసెస్ ఎబ్రివేషన్స్ కూడా అడుగుతారు. సో ఈ వైరస్ టాపిక్ కూడా మీరు ఈజీగానే ఉంటుంది, ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఇది బ్యాంకింగ్ సిలబస్ అయితే టోటల్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ కలిపి ఈ సిలబస్ అయితే ఉంటుంది. సో మీరు ఈజీగా క్రాక్ చేయాలంటే ఈజీ టాపిక్స్ ఏంటో మీరు ఫస్ట్ ఆ టాపిక్స్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ టఫ్ టాపిక్స్ మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. బట్ ఈజీగా స్కోర్ చేసే టాపిక్స్ ఏమైతే ఉన్నాయో ఫస్ట్ మీరు అవి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. అండ్ నెక్స్ట్ మన వీడియోలో ఎస్ఎస్సి కోసం అయితే డిస్కస్ చేసుకుందాం.